పహల్గాం దాడి అత్యంత హేయమైనదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. కశ్మీర్లో శాంతిని భగ్నం చేసేందుకు జరిగిన కుట్ర అని, కశ్మీర్ను అతలాకుతలం చేసేందుకు ఈ దాడి జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సింధూర్పై ఢిల్లీలో జరిగిన త్రివిధ దళాల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని ఇంటెలిజెన్స్ గుర్తించిందని, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించామని వెల్లడించారు. కశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంటుపై దాడి, ముంబైలో కాల్పుల దాడి, 2019లో పుల్వామా ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. ఈ దాడుల వలన ఇప్పటి వరకు పాక్ ఉగ్రదాడుల్లో 350 మంది భారత పౌరులు మృతి చెందారని వెల్లడించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని విక్రమ్ మిస్రీ అన్నారు. ఈ ఉగ్రదాడి వెనుక లష్కర్-ఎ తోయిబా కుట్ర ఉందన్న ఆయన, లష్కర్-ఎ తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందని తెలిపారు. దాడి చేశామని సోషల్ మీడియాలో టీఆర్ఎఫ్ ప్రకటించిందని, ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందనే పాకిస్తాన్పై దౌత్య, వాణిజ్యపరమైన ఆంక్షలు విధించామని ఆయన వెల్లడించారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని చెప్పుకొచ్చారు.